డబ్బింగ్ మీకు బాగా నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమాలు కూడా చెప్పారు. ఎందుకు దాన్ని ఫుల్ టైమ్‌గా మీరు టేకప్ చేయలేదు? అంటే నా మటుకు నేను ఫీల్ అయింది ఏంటంటే డబ్బింగ్ చెప్తుంటే వాయిస్ బాగా స్ట్రెయిన్ అవుతుందండి. అంటే ఇంకొకళ్ళ ఎమోషన్స్ మనం తీసుకొని డెలివరీ చేయాలి కదా. ఒకరోజు ఒక సినిమాకి డబ్బింగ్ చెప్తే నాకు 2 రోజులు వాయిస్ స్ట్రెయిన్గా అనిపించేది. డబ్బింగ్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది, సరదాగా ఉండేది. రకరకాల క్యారెక్టర్స్కి మనం చెప్తున్నాము. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. శైలజ అంటే నా పద్ధతి వేరు. అలా కాకుండా ఒక సినిమాలో బబ్లీగా ఉండే అమ్మాయికి చెప్పాలి, ఇంకో సినిమాలో చాలా సాఫ్ట్గా ఉండే అమ్మాయి, ఇలా రకరకాల క్యారెక్టర్స్ చెప్పడం బాగుండేది. కానీ చాలా స్ట్రెయిన్ ఫీల్ అయ్యేదాన్ని. మోరోవర్ అది కూడా కాకుండా నేను చెన్నైలోనే ఉండిపోబట్టి నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి అవకాశాలు కూడా అలాగే తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏదైనా ఆఫర్స్ వచ్చినా కూడా నేను థింకింగ్ అబౌట్ ఇట్. అంటే అవకాశం వస్తే యు ఆర్ నాట్ రూలింగ్ ఇట్ అవుట్. కానీ ఏదన్నా డిఫరెంట్గా ఉంటే చెప్తాను. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి రికార్డింగ్లో పాడడానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? వాట్ గివ్స్ యూ మోర్ జాయ్? స్టేజ్ మీద పాడటం చాలా కష్టం అండి. తర్వాత అక్కడ మీకు ఇమ్మీడియట్గా జాయ్ దొరుకుతుంది. వేరేజ్ రికార్డింగ్లో ఏంటంటే మీరు రికార్డ్ చేసి ఈ సాంగ్ జనంలోకి వెళ్ళి ఈ పాట ప్రజాదరణ పొంది ఆ తర్వాత ఎంతవరకు అది హిట్ అయిందనే దాని మీద మీకు వాళ్ళ రియాక్షన్ మీకు తెలుస్తుంది. ముందుగా ఎప్పుడు కూడా నేను అన్నయ్య స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ పాట పాడేదాకా ఇద్దరికి విపరీతమైన టెన్షన్ ఉంటుంది. నేను కొంచెం కామ్గా ఉంటాను, అన్నయ్య టెన్షన్ పడిపోతారు ఎక్కువగా. తను ఈ ఫస్ట్ పాట అయిపోతే చాలు అంటే ఇప్పటికి ఇద్దరికీ ఉంటాను. ఇంకా చాలా పక్కాగా వెళ్తారు, లిస్టులు వేసుకొని ఈ పాట తర్వాత ఈ పాట ఎవరు పిలవకూడదు, పక్కన వచ్చి పాడేయాలి, వెళ్ళిపోవాలి. అంటే ఒక తప్పు చేస్తే అంతే, తప్పే, అక్కడ రెక్టిఫై చేసుకోవడానికి లేదు. ఇంకోసారి పాడతానండి, ఇక్కడ తప్పుగా పాడానని స్టేజ్ మీద అనలేం. రికార్డింగ్లో ఒకసారి తప్పు పాడినా టేక్ కట్ చేసుకొని మళ్ళీ పాడుకోవచ్చు. ఎప్పుడైనా తిట్టారా మిమ్మల్ని బాగా పాడలేదని చెప్పి? బాగా పాడలేదని ఎప్పుడు తిట్టలేదు, కానీ అండి షోస్లో వాటిలో కేకలేస్తుంటారు. మానిటర్ చెక్ చేసుకునేటప్పుడు అప్పుడు ఏదైనా ఇక్కడ పెట్టు జాస అక్కడ కాదు ఇలా అంటుంటారు. అవన్నీ అక్కడతో ఆపేయాలి. అది మనం ఫుల్గా తీసుకున్నాం అనుకోండి ప్రోగ్రామ్ హిట్ అవ్వదు. అలవాటు అది. ఓకే, తనకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. మానిటర్స్ బాగున్నాయా చూసుకుంటాడు, తనే చూసుకోవాలి. ఆర్కెస్ట్రా వాళ్ళు కరెక్ట్గా వచ్చారా, అన్ని లిస్ట్ కరెక్ట్గా వేసానా, ఆడియన్స్ టైంకి వస్తారా, ఇవన్నీ తనలో లోపల తిరుగుతూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు తన్ని రిలాక్స్డ్గా ఉంచడానికి మేము ట్రై చేస్తాం అందరం.